హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్. ఫైనల్లీ బిగ్ బాస్ 8 లోగో అయితే వచ్చేసింది. మనకి నిన్న ఆల్మోస్ట్ లోగో అయితే అందరూ చూసే ఉంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లోగో ఎలా అనిపించిందో డెఫినెట్‌గా కింద అయితే కామెంట్ చేసేయండి. అంటే ప్రీవియస్ లోగోస్ మనం చాలా చూసాం కదా! ఆ లోగోస్ అన్నీ కొంచెం కార్పొరేట్ లెవెల్‌లో కొంచెం అఫీషియల్‌గా అనిపించింది. ఇప్పుడొచ్చిన ఈ లోగో ఏదైతే ఉందో ఇది కలర్ ప్యాటర్న్ కావచ్చు, లుకింగ్ కావచ్చు అంతా కూడా ఆ రేంజ్‌లో అనిపించలేదు. అంటే ఒక చిన్న పిల్లలకి బాగా నచ్చే విధంగా సో, అంటే కలర్ గ్రేడింగ్ చూస్తే నాకలా అనిపిచ్చింది. మీకు ప్రీవియస్ లోగోస్‌కి, ఈ లోగోస్‌కి ఏమన్నా తేడా అనిపిస్తే మాత్రం కామెంట్ చేయండి. అయితే లోగో విషయం పక్కన పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ బాస్ బజ్ ఏదైతే ఉందో మనం బిగ్ బాస్ స్టార్ట్ అయ్యాక ఎలిమినేషన్ అయ్యాక బిగ్ బాస్ బజ్ ఉంటుంది కదా! ఈ బిగ్ బాస్ బజ్‌ని ఎవరు హోస్ట్ చేస్తే బావుంటదని మీరు అనుకుంటున్నారు? అంటే ప్రీవియస్‌గా మనకి లాస్ట్ సీజన్‌లో జరిగిన పల్లవి ప్రశాంత్, శివాజీ, యావర్, ప్రియాంక, అమర్‌దీప్ సో వీళ్ళందరూ అయితే ఉన్నారు కదా! సో వీళ్ళలో బిగ్ బాస్ బజ్‌ని ఎవరు హోస్ట్ చేస్తే బావుంటదో కామెంట్ చేసింది. నేనైతే పర్సనల్‌గా శివాజీ అన్నయితే బిగ్ బాస్ 8 బజ్‌ని హోస్ట్ చేస్తే బావుంటదని నేను అనుకుంటున్నా. మీ ఫీలింగ్ ఏంటి? సో మీరేమనుకుంటారు? కామెంట్ చేయడం మర్చిపోకండి. సో ఇప్పుడు బిగ్ బాస్ 8 మామూలుగా బిగ్ బాస్ 8 ఇప్పటివరకు చాలా మాట్లాడుకున్నాం. వాళ్ళొస్తారు, వీళ్ళొస్తారు. సో వాళ్ళ మీద ఎక్కువ బజ్ ఉంది, వీళ్ళ మీద ఎక్కువ బజ్ ఉంది. ఫైనల్‌గా ఎవరొస్తారని మనం కూడా గెస్ చేయలేం. బట్ మనకి వినిపించే పేర్లయితే గట్టిగా వీళ్ళొచ్చే అవకాశం ఉందని వినిపించే పేర్లయితే ఉన్నాయో అవైతే మనం చెప్పుకున్నాం అనమాట. సో అయితే ఫైనల్‌గా బిగ్ బాస్ 8 మనకి ఎలా ఉండబోతుంది అంటే, ఇప్పుడు అంటే ఇంతకుముందు వేరే హిందీలో కావచ్చు, తమిళ్‌లో కావచ్చు, ఇక్కడ బిగ్ బాస్ 8కి వచ్చినప్పటికి మనకి ఏదైతే ఈ ఇన్ఫినిటీ మనకి ఇలా ఉందో, సో ఈ 2 హౌజులుగా అంటే ఒకటే హౌస్‌ని 2 హౌజులుగా మనకి డిఫరెన్షియేట్ చేసి, సో ఇందులో కొంతమందిని, ఇందులో కొంతమందిని పెట్టయితే గేమ్ అయితే నడిపించాలన్నమాట. ఇప్పుడు ఇందులో ఉన్న వాళ్ళు, ఇందులో ఉన్న వాళ్ళు వీళ్ళకి టాస్క్‌లు పెట్టాక, సో ఇందులో ఎవరైతే గెలుస్తారో, ఎవరైతే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తారో వాళ్ళు ఇప్పుడు మనకి బిగ్ బాస్ 8లో మనకి ఇలా వచ్చి మధ్యలో ఒక పువ్వు ఆకారంలో ఒకటుంది చూసారా? అంటే ఈ హౌస్‌లో, ఈ హౌస్‌లో ఇప్పుడు 2 హౌస్‌లో ఉన్న వాళ్ళకి టార్గెట్లు అయితే ఇస్తారు. గేమ్స్ అయితే పెడతారు. పెట్టి ఇందులో ఎవరైతే గెలుస్తారో వాళ్ళని తీసుకొచ్చి ఈ మధ్యలో ఉన్న మనకి బిగ్ బాస్ హౌస్ 8 లోగోలో ఏదైతే ఉందో అంటే అదొక రూమ్ క్రియేట్ చేస్తారనమాట. ఈ రూమ్‌లో అయితే సో మ్యాక్స్ పెట్టే అవకాశం ఉందనమాట. సో దానంటే సెట్ కనుక ఒకవేళ అలా క్రియేట్ చేస్తే డెఫినెట్‌గా అదే జరుగుద్ది. దాని తర్వాత మనకి ప్రీవియస్‌గా చూసుకుంటే ఇప్పుడు జైలు ఒక్కొక్కసారి ఒక్కొక్క తీరుగా పెట్టారు. మరి ఈసారి జైల్‌ని మరి బయట పెడతారా? లేదంటే తీసుకెళ్ళి పైన పెడతారా? ఏడ పెడతారా అనేది తెలీదు. కొన్నైతే మార్పులైతే డెఫినెట్‌గా జరుగుతాయనమాట. లాస్ట్ ఉన్న హౌస్‌కి, ఈ హౌస్‌కి అంటే బెడ్ షేరింగ్స్ కావచ్చు, మిగతా ఇప్పుడు లైక్ ఇప్పుడు హిందీలో ఓటీటీ సీజన్ నడుస్తుంది. అందులో కూడా చాలా చేంజెస్ అయితే జరిగాయి. మనకు కూడా డెఫినెట్‌గా అలా చేంజెస్ అయితే జరుగుతాయి. ఎందుకంటే సేమ్ ప్యాటర్న్ ఉందనుకో హిట్ అవ్వదు. అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ సీజన్ 6 మనకి సీజన్ 6 వరకు కూడా ఒకటే ప్యాటర్న్ వచ్చింది. ఒకటే ప్యాటర్న్‌లో గేమ్స్ కావచ్చు, ప్రతీది కూడా ఏదైనా కూడా ఒకటే ప్యాటర్న్ నడిచింది. కాబట్టి ఆమెకి ఆ 5 సీజన్స్ చూసి 6 సీజన్‌కి వచ్చేవరకు ఏమైపోయింది? ఛీ! ఎవరా మళ్ళీ ఇదే గేమ్ ఇదే అట్లా అనిపిస్తుంది కదా! సో అందువల్ల మనకు కొంచెం అది చాలా డిసప్పాయింటెడ్. ఆ 6 సీజన్ మొత్తం పీకిందనుకోండి. 7 సీజన్ వచ్చేవరకు మనకు కొంచెం ప్యాటర్న్‌లు మారినాయి. కంటెస్టెంట్‌ల విషయంలో కూడా కొంచెం మనకి పల్లవి ప్రశాంత్, శివాజీ సో వీళ్ళ వల్ల కొంచెం బజ్ అనేది బాగా హైప్ అనేది క్రియేట్ అయింది. సో సీజన్ ఏ రేంజ్‌లో హిట్ అయింది. దాని తర్వాత అదే రేంజ్‌లో కాంట్రవర్సీ కూడా అయింది. సో అది అందరికీ తెలిసిన విషయమే. సో అట్లా జరిగింది కాబట్టి ఈసారి కూడా మరి అలా కాకుండా సెట్ అయితే డిఫరెంట్‌గా చేసి డిఫరెంట్ గేమ్స్ అయితే డెఫినెట్‌గా పెట్టే అవకాశం అయితే ఉందన్నమాట. సో అలా పెడితేనే బాగుంటుంది. అలా పెడితేనే మనం చూడాలనిపిస్తుంది. హోస్ట్ మాత్రం నాగార్జున గారే ఉంటారు. సో అందులో ఎలాంటి డౌట్ అయితే లేదు. సో ప్రోమో నాకు తెలిసి ఇప్పుడు జస్ట్ ఒక లోగో వదిలింది కాబట్టి మ్యాక్స్ ఆగస్టు 10-15 లోపు అయితే ఫస్ట్ ప్రోమో వచ్చేస్తాయి. దాని తర్వాత మళ్ళీ 25-30 లోపు అయితే 35 కూడా వరకు 25 లోపే సెకండ్ ప్రోమో అయితే వస్తుంది. మ్యాక్సిమం బిగ్ బాస్ సీజన్ మనకి సెప్టెంబర్ 1 అయితే 100కి 99% బిగ్ బాస్ సీజన్ సెప్టెంబర్ 1కి స్టార్ట్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఇఫ్ ఇన్ కేస్ మిస్ అయితే మాత్రం సెప్టెంబర్ 8th అయితే స్టార్ట్ అవుతుంది. సో ఈ 2 డేట్‌లోనే ఏదో ఒక డేట్ అయితే కన్ఫర్మ్ ఉంది. ఎక్కువ శాతం అయితే సెప్టెంబర్ 1 అయితే చాలా వరకు అవకాశం ఉందన్నమాట. లెట్స్ సీ చూద్దాం మరి సెప్టెంబర్ 1 అవుద్దా? 8 అవుద్దా? ఎందుకంటే మనకి నెక్స్ట్ ప్రోమో వస్తే మాత్రం ఆ ప్రోమోలో అయితే తెలిసిపోద్ది మనకి ఎప్పుడు స్టార్ట్ అవుద్దనేది. సో బిగ్ బాస్ ఫ్యాన్స్ అందరూ కూడా ఒక్కసారిగా అయితే మేల్కొన్నారన్నమాట. సో ఈ ప్రోమోతో ఒక్కసారిగా ఒక హైప్ అయితే వచ్చేసింది. ఇక ఒక 3 నెలలు ఏమంటది దంచుడనమాట. సో ఆ రేంజ్‌లో అయితే డెఫినెట్‌గా ఉంటది. కంటెస్టెంట్లు కూడా ఒక మంచి కంటెస్టెంట్‌ని తీసుకున్న
తీసుకుంటున్నారు. కొన్ని ఆల్రెడీ కొంతమందికి షూట్ అయితే జరిగిందని అయితే పేర్లయితే వినపడుతున్నాయనమాట. సో, మరి ఫస్ట్ ప్రోమో, సెకండ్ ప్రోమో వస్తే మనకు క్లారిటీ వస్తాయి. సో, ఇప్పటివరకు వినపడుతున్న పేర్లయితే ప్రీవియస్‌గా చెప్పుకున్నాం. అండ్ ఇప్పుడు కూడా కొన్ని పేర్లయితే వినపడుతున్నాయి. సో, ఆ పేర్లు కూడా చెప్పుకున్నాం. ఇవి చెప్పుకునే ముందు అసలు ఈ సీజన్‌లో అరే వీడు రావాలి బాబాయ్, ఈమె రావాలి బాబాయ్, వీళ్ళు వస్తే మాత్రం రచ్చ రచ్చే ఉంటది, కిర్రాక్ ఉంటది, కేక్ ఉంటది. మీకు ఒక ఫీలింగ్ ఏదైతే ఉంటదో వాళ్ళనైతే ఫస్ట్ డెఫినెట్‌గా కామెంట్ అయితే చేయండి. సో, వాళ్ళెవరో తెలుసుకోవాలని అయితే నేను కూడా ఎక్సైట్‌మెంట్‌గా ఉన్నాను కాబట్టి సో, కామెంట్ అయితే చేసేయండి. అండ్ ఇప్పుడు మనకు చాలా పేర్లయితే వినపడ్డాయి. మనకి ఇంతకుముందు రీతు చౌదరి పేరు వినపడింది, వర్షిణి పేరు వినపడింది, బుల్లెట్ భాస్కర్, చమ్మక్ చంద్ర, నరేష్. సో, వీళ్ళ పేర్లయితే వినపడ్డాయి అనమాట. వీళ్ళందరూ వస్తారని, మరి వీళ్ళలో ఎవరు కన్ఫర్మ్ వస్తారనేది చివరి వరకు తెలియదు. అండ్ వాళ్ళతో పాటు ఇంకా కొన్ని పేర్లు అయితే వినపడుతున్నాయి. సో, ఆ పేర్లు ఏంటనేది చెప్తున్నాం. ఇప్పుడు మనకి ఆ పేర్లలో ఫస్ట్ మనకి టీవీ సీరియల్స్‌లో మనకి ఇప్పుడు కొంచెం ఊపు తగ్గింది కానీ ఒకప్పుడు బుల్లితెర మెగాస్టార్ అనేటనమాట ప్రభాకర్. సో, ఆయన పేరైతే కొంచెం రీసెంట్‌గా అయితే గట్టిగా, అంటే ప్రతి సీజన్‌కి కూడా తనైతే సెలెక్ట్ చేస్తున్నారు. బట్ కాకపోతే అన్‌ఫార్చునేట్‌లీ అయితే తను రాలేకపోతున్నాడు కాబట్టి సో, ఈ సీజన్‌లో ఎలాగైనా తనని తీసుకోవాలని అయితే అనుకుంటున్నాడు. అండ్ తను తీసుకుంటే ఒక బెనిఫిట్ కూడా ఉంది. ఎందుకంటే సీనియర్ ఒకటి ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే నోటికి మీన్ ఏది అనిపిస్తే అది, తప్ప రైట్ అనేది పక్కన పెడితే ఏది అనిపిస్తే అది ఓపెన్‌గా మాట్లాడుతున్నారు. దానివల్ల ఏమంటే మనకు కావాల్సింది బిగ్ బాస్ హౌస్‌లో ఎంత ఓపెన్‌గా మాట్లాడితే ఎంటర్టైన్మెంట్ కూడా అంత ఓపెన్‌గా మనకైతే వస్తుంది. సో, అందులో మాత్రం డౌట్ లేదు. డెఫినెట్‌గా ప్రభాకర్ ఈ కాంటెస్టెంట్ బిగ్ బాస్ హౌస్ ఫోర్త్ అంటే డెఫినెట్‌గా లైక్ మనకి రీసెంట్‌గా బాగా వైరల్ అయింది కిరాకాకి. సో, ఈ పేరు కూడా వినపడింది. కిరాకాకి కూడా అంతే, నోటికి ఏది వస్తుంది సో డెఫినెట్‌గా మాట్లాడుతున్నాం. కిరాకాకి వచ్చిన కూడా బాగుంటుంది. ఎందుకంటే గొడవలకైనా దేనికైనా గట్టిగా మాట్లాడడానికైనా మనం కూడా భయపడదు. ఏదైతే ఎంత కాడికి అంత కాడికి పోవాలంట మైండ్ సెట్ ఉంటుంది కాబట్టి వస్తే ఒక మాటలు యుద్ధం అంటూ చూసినామా, అదైతే డెఫినెట్‌గా జరుగుతుంది. సో, అట్లా. అండ్ ఏక్నాథ్ అండ్ హారిక. సో, వీళ్ళిద్దరి పేరు కూడా బాగా వినపడుతుంది. డెఫినెట్‌గా వీళ్ళిద్దరూ అంటే ఇద్దరు కలిసి వస్తారా లేదంటే ఇద్దరిలో ఒకరు వస్తారా అనేది అయితే కన్ఫర్మ్ లేదు. బట్ కాకపోతే ఈ ఇద్దరు ఏక్నాథ్, హారిక ఎవరైతుందో వీళ్ళిద్దరిలో మాత్రం ఒకరైతే కన్ఫర్మ్ వచ్చే అవకాశం ఉంది. సో, మ్యాక్సిమం హారికకైతే సో ఎక్కువ ఛాన్స్ ఉందా అని అంటున్నారు. మరి ఏక్నాథ్ వస్తాడా, హారిక వస్తాడా అనేది అయితే మనకు ఫైనల్‌గా వచ్చే వరకు చెప్పిన బట్ వినపడుతున్న పేర్లు అనమాట ఇవి. అండ్ వీటి తర్వాత మనకి బర్రెలక్క పేరు వినపడుతుంది. ఇంకొకటి ఏంటంటే బర్రెలక్క ఆల్రెడీ షూట్ కూడా అయిపోయింది. అంటే ఏవి షూట్ కూడా అయిపోయింది, ఏవి షూట్ చేశారని అయితే సో అది చాలా కొంచెం గట్టిగా వినపడుతుంది. మరి ఏవి షూట్ అయిపోయిందా లేదనేది అయితే నాకు క్లారిటీ లేదు. అండ్ కాకపోతే బర్రెలక్క షూట్ అయిపోయింది, వచ్చే అవకాశం ఉందని చాలా ఎక్కువ మంది అంటున్నారు. మరి ఒకవేళ చెప్పలేదు, ఛాన్స్ అయితే ఉంది కాబట్టి తనకు కూడా, ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా తన పేరు చాలా గట్టిగా వినపడుతుంది. రావచ్చు మ్యాక్సిమం, ఎందుకంటే అలాంటి వాళ్ళు కూడా వస్తే కొంచెం బెనిఫిట్ ఉంటుంది. అండ్ కొంచెం నెగిటివ్ అయింది అది మన బిగ్ బాస్ హౌస్లోకి వచ్చాక నెగిటివ్ అయిందా పాజిటివ్ అయింది అనేది పక్కన పెడితే సో ఒకసారి వస్తే తన మెంటాలిటీ అంటే అప్పుడు పోటీ చేసినప్పుడు దాన్ని చాలా సపోర్ట్ చేసాం అందరం. సో బిగ్ బాస్ హౌస్లోకి వచ్చాక తెలుస్తుంది తను ఏంటనేది, రావాలని అయితే నేను అనుకుంటున్నాను. అండ్ ఇంకా కొన్ని పేర్లు అయితే వినపడుతున్నాయి బట్ కన్ఫర్మ్ అయితే లేదు. అంటే ఫారినర్ నుంచి ఒక యూట్యూబర్ని తీసుకోవాలని ఒక ఆలోచనలో ఉన్నారు. అండ్ అదే కాకుండా ఒక అడ్వకేట్ని కూడా తీసుకోవాలని ఒక ఆలోచన అయితే ఉన్నారని అయితే పేర్లు వినపడుతున్నాయి. బట్ అడ్వకేట్ ఎవరు, ఫారినర్ ఎవరైతే సో అదైతే కన్ఫర్మ్ అయితే లేదు. ఎందుకంటే అడ్వకేట్ ఎందుకు అంటే సో ప్రతిసారి కూడా మనకి బిగ్ బాస్ సీజన్ స్టార్ట్ అయినాక ఎవరో ఒకటి కేసు వేయడం, ఏదో ఒకటి చేయడం, షో బాగాలేదు, అది బాగాలేదు, ఇది బాగాలేదని పాత చింతకాయ పచ్చట్లు ముచ్చట్లు ఏమవుతుంటే అట్లాంటివన్నీ చెప్పి ఏదో ఒక కేసు వేస్తూ ఉంటారు. ఎందుకంటే వాడు లైన్ లైన్లో రావడానికి కోసం బిగ్ బాస్ ఉపయోగించుకుని కేసు వేయడం అంత మించి ఏం లేదు. షో వల్ల ఇప్పుడు బయట ఎన్నో దొరుకుతున్నాయి, వాడి గురించి ఒక్కడు మాట్లాడారు. ఈ షో గురించి ఎందుకు మాట్లాడుతుంటే దీని గురించి మాట్లాడితే వాడు కూడా ఫేమస్ అవుతారు, అంతకు మించి పీకేది ఏం లేదు అక్కడ. సో అలాంటి వాళ్ళు ఉంటారు కాబట్టి ఒక సజెషన్స్ కోసం అడ్వకేట్లు కూడా తీసుకుంటే ఈసారి ఎలా ఉంటుంది, మీన్ అడ్వకేట్ తీసుకుంటే లోపల కొంచెం జడ్జిమెంట్ ఇచ్చే అవకాశం ఉంటుంది కదా. సో అట్లా ప్లాన్ చేస్తున్నమాట. మరి అడ్వకేట్ ఎవరైనా తెలియదు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫారిన్ యూట్యూబర్ని కూడా తీసుకోవాలి. ఎవరో అంటే చాలా పేర్లు వినపడే కదా, బ్యాంక్ అక్కిల్ అని ఇంకెవరో పేర్లు అయితే వినపడతాయి. బట్ ఎవరు వస్తారనేది తెలియదు కానీ ఆ ఆలోచనలో ఉన్నారు. బట్ కాకపోతే వాళ్ళు అక్కడి నుంచి వచ్చి బిగ్ బాస్ హౌస్లో పార్టిసిపేట్ చేస్తారంటే చెప్పలేము, చేయొచ్చు చేయకపోవచ్చు. అలా చేస్తే ఒకవేళ వాళ్ళ యూట్యూబ్కి ప్లస్ అయ్యింది. ఎందుకంటే అక్కడ ఉన్నవాళ్ళు చూసేది మనం తెలుగు వాళ్ళే కాబట్టి ఒకవేళ బిగ్ బాస్ హౌస్లోకి వస్తే ఒక మంచి అవకాశం, ఫేమ్ వచ్చే అవకాశం అయితే ఉంది కాబట్టి
ఛాన్స్ ఉపయోగించుకోవచ్చు. బట్ ఎవరనేది ముందు ముందైతే తెలుస్తుంది అనమాట మనకి. లాస్ట్ సీజన్‌లో అమర్‌దీప్ ఉన్నాడు కదా! అమర్‌దీప్ వైఫ్ తేజస్వి గౌడ. సో, తను ఈ సీజన్‌కి వచ్చే అవకాశం అయితే ఉన్నట్టు తెలుస్తదనమాట. అంటే లాస్ట్ మనకి ఒక 2 మనకి ఒక బిగ్ బాస్ హౌస్‌లో కూడా వచ్చింది కదా తను. సో, ఈసారి ఫుల్ ఫ్లెడ్జ్‌గా బిగ్ బాస్ హౌస్‌లోకి తనను కూడా తీసుకోవాలనుకుంటున్నారు. అండ్ తీసుకుంటే మాత్రం బావుంటది. ఎందుకంటే ఇంతకుముందు మనకి అమర్‌దీప్ కూడా బిగ్ బాస్ హౌస్‌లో చాలా ఫేమస్ అయ్యాడు. అండ్ ఇప్పుడు వాళ్ళ వైఫ్ కూడా వస్తే బావుంటది. అండ్ వాళ్ళ వైఫ్ ఇప్పుడు అమర్‌దీప్ గురించి క్లియర్‌గా ఒక క్లారిటీ అయితే వచ్చేసింది కదా మనకి. అండ్ ఇప్పుడు తనొస్తే తన గురించి కూడా ఒక క్లారిటీ వస్తే అండ్ తను కూడా చాలా ఓపెన్ మైండెడ్, చాలా ఫ్రీగా, చాలా ఏదున్నా కూడా ఓపెన్‌గా మాట్లాడేస్తే. అండ్ మనకి అంటే ప్రీవియస్‌గా మనకు ఒక షో కూడా జరుగుతుంది. డాన్స్ షో ఏదో సంథింగ్, అందులో కూడా ఫైనల్ వరకు వచ్చారు కాబట్టి సో, ఛాన్స్ అయితే ఉందన్నమాట. తనని ఇంకొన్ని కిరాక్ బాయ్స్ సంథింగ్ ఏదో షో నడుస్తుంది. అండ్ అందులో నుంచి కూడా తీసుకునే అవకాశం అయితే ఉంది. సో, ఫైనల్‌గా వీళ్ళొస్తారు, వాళ్ళొస్తారు మనం చెప్పుకోవడం కన్ఫర్మ్‌గా అంటే ఈ మ్యాక్స్ ఇప్పుడు మనం చెప్పిన పేర్లలో 60-70% అయితే కన్ఫర్మ్ వచ్చేస్తారన్నమాట. సో, అందులో ఎలాంటి డౌట్ అయితే లేదు. బట్ 100% అయితే చెప్పలేము. 100% చెప్పాలంటే మాత్రం షో స్టార్టింగ్ ఎపిసోడ్ వరకైతే మనం ఆగాల్సిందే. సో, ఫైనల్‌గా బిగ్ బాస్ ప్రోమో అయితే వచ్చేసింది. ప్రోమో అయితే బాగుంది, నచ్చింది. కొంచెం డిఫరెంట్‌గా ఉంది. కలర్ గ్రేడింగ్ కావచ్చు ప్రతిది కూడా. అండ్ మనకి దీనిలాగే షో కూడా చాలా డిఫరెంట్‌గా ఉండాలి. డిఫరెంట్ గేమ్స్, డిఫరెంట్ ప్యాటర్న్స్, ప్రతిరోజు రచ్చ అనేది గట్టిగా ఉండాలి. అంతే. అది ఎంత గట్టిగా ఉంటే మనకు అంత ఎంటర్‌టైన్‌మెంట్ కదా! హ్మ్. సో, ఇదనమాట మనకి ప్రెజెంట్ బిగ్ బాస్ గురించి ఉన్న అప్డేట్. అండ్ ప్రోమోలు అయితే వస్తాయి. మనకి 10 లోపు ఒక ప్రోమో వస్తది. 25 లోపు అయితే ఇంకొక ప్రోమో వస్తది. అండ్ వచ్చాక వాటి గురించి అయితే డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. అండ్ ఇప్పుడైతే బిగ్ బాస్ లోగో వచ్చింది కదా! అండ్ ఇప్పటి నుంచి మనం పబ్లిక్ ఒపీనియన్ కూడా తీసుకుందామంట. పబ్లిక్ కూడా దీన్ని ఏ విధంగా అంటే ఇప్పుడు మీరు కామెంట్ అయితే చేయొచ్చు. కామెంట్స్‌తో పాటు డైరెక్ట్‌గా పబ్లిక్ దగ్గరికెళ్ళి పబ్లిక్‌ని అడిగితే అడుగుదామనమాట. సో, వాళ్ళకి ఎలా అనిపించింది అండ్ కంటెస్టెంట్స్ ఎవరొస్తే బాగుంటది ఏంటనేది. సో, ఎవ్రీడే బిగ్ బాస్ గురించి అయితే ఖచ్చితంగా ఒక వీడియో అయితే మన దాంట్లో వచ్చేసి కీప్ సపోర్టింగ్ మీ. ఈసారి సంపేద్దాం. ఎవరు తగ్గేదేలే బిగ్ బాస్ గురించి. ట్రై చేద్దాం మరి. ఏమంటారు మరి? సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. లైక్, షేర్, కామెంట్ అంతే. అది బిగ్ బాస్ గురించి ప్రెజెంట్ ఉన్న అప్డేట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.